మనం ఈరోజు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. పెద్దలు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ ఇంతమంది పెద్దలే మన ఒక మనిషిని నడిపించారు. ఈరోజు ఆ మనిషి లేకపోతే మనకు వచ్చే నష్టం ఏమాత్రం లేదు. మన పెద్దలందరూ కూడా జనసేన వ్యవస్థ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. మరి ఎవరి కోసమో మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం పవన్ కళ్యాణ్ గారి మార్గంలోనే వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే మనం అదే అనుసరిస్తాం. మనం అందరం కూడా నిస్వార్థమైన జన సైనికులు. పవన్ కళ్యాణ్ గారు కూడా కేవలం మన భవిష్యత్తు గురించే ఆలోచించి ఈరోజు పొత్తులు కుదుర్చుకున్నారు. మరి ఆయన ఆలోచననే మనం కూడా అనుసరిస్తూ ముందుకు సాగాల్సిందిగా కోరుకుంటున్నాను. చాలామంది పార్టీలకు వస్తుంటారు, పోతుంటారు. కానీ జనసేన పార్టీ ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఉంటాడు, జన సైనికులు ఉంటారు, వీర మహిళలు ఎప్పుడూ ఉంటారు. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నా, జనసేన పార్టీలోకి ఆశయాల కోసం వచ్చేవాడు తుదికంట పోరాడుతూనే ఉంటాడు. ఆశతో వచ్చేవాడు ఆశతోనే మధ్యలో పోతాడు. ఇది మాత్రం గమనించండి. మన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశయంతోనే వచ్చాం. మనం ఆ ఆశయం కోసం ప్రతి ఒక్కరూ తుదికంట పోరాడుతాం. ఏది ఏమైనా సరే మనం ఎవరికి చెడిసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ఈ మధ్య కాలంలో గత 15 రోజులుగా సోషల్ మీడియాలో మహిళలను కూడా చూడకుండా, అలాగే వయసులో పెద్దవాళ్ళని కూడా చూడకుండా ఇష్టారీతిన వ్యక్తిగత విమర్శలు, వినకూడని మాటలు, ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. కానీ దేనికి మేము తల వంచేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ఇక్కడ జన సైనికులు ఎవరికి భయపడం. అలాగే ఈ సందర్భంగా చెప్తున్నా, ఎప్పుడు కూడా అమ్మిశెట్టి వాసు గారు నాకు మాట చెప్పేవారు, ఎప్పుడు మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను, నన్ను మర్చిపోమాకండి అన్నాడు. ఈ రోజున కష్టం అనగానే పిలవకుండానే మనందరిలోకి వచ్చి మనకు అండగా నిలబడ్డాడు. వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నా, మనం అందరం కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అన్నింటినీ కూడా మనం పక్కన పెడదాం. మనం అంతా కలిసి పోరాడదాం. కలిసి పోరాడితే పోయేదేమీ లేదు, ఏదో బానిస సంఖ్యలో తప్ప. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశించారో ఆ ఆదేశాల మేరకు మనం పనిచేద్దాం, కలిసి ఉమ్మడిగా పనిచేద్దాం. అలాగే ఉమ్మడి పార్టీ అభ్యర్థుల్ని మనం గెలిపించుకొని మన పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఎందుకన్నానంటే ఈ మాట, ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఒక కర్రి మహేష్ పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, మహేష్ నువ్వు జనసేన పార్టీలో ఉంటేనే నీకు గుర్తింపు. ఇవాళ నేను ఈ వేదిక మీద మాట్లాడుతున్నానంటే అది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అని చెప్పి కూడా మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకి, వీర మహిళలకి మనం ఈ పోతుని మహేష్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. అదేంటంటే ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సుజనా చౌదరి గారిని భారీ మెజార్టీతో గెలిపించి పోతుని మహేష్ గారికి తగిన గోపారం చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఏం మాట్లాడుతున్నారండి? పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నావా? నిన్నటిదాకా ఎంతటి బలవంతమైన సర్పమైనా సరే చలిచీమల చేత కుట్టి చావదేశమతి అన్నారు. ఆ చలిచీమలే ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నుంచి నీకు రాజకీయ సమాధి మొదలైంది. కాసుకోపోతున్న మహేష్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన, జై టీమ్. ఎవరినైతే నమ్మి మనం ఇన్ని రోజులు పనిచేశామో, ఎవరినైతే బాధ్యత అప్పచెప్పి పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పిన బాధ్యతకి మనం న్యాయం చేశామో, ఆయన ఈరోజు పార్టీని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆయనకి సభాముఖంగా ఒకటే తెలియజేస్తున్నాం, మా డబ్బులతో మేము కట్టిన బ్యానర్లతో నీ పుట్టినరోజుకి మేము చేసిన అన్నదానాలతో నీకు ప్రజల్లో గుర్తింపు వచ్చింది తప్పించి ఇది ఏమీ లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటున్నానంటే ఇది నాకు చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు
మంచోళ్ళు, నీకు పంచి అయిపోతున్నావు ఎదవలా, ఏ రకం చెప్తున్నావు అంటే తార్చేవాళ్ళు గీర్చేవాళ్ళు నేను ఇష్టాచరంగా మాట్లాడుతున్నావు, ఇదే నీకు చెప్తున్నావు. మేము జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారు నీకు బాధ్యత అప్పు చెప్పినంత వరకే మేము పనిచేసాం, నువ్వు బాధ్యత మరిచి మాట్లాడుతున్నావు. ప్యాకేజీలు తీసుకొని ఇష్టాచరంగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు. మేము నాకు చాలా బాధగా ఉంది నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే. నువ్వు చూస్తావు, నువ్వు ఎలా తిరుగుతావో చూస్తాము, నువ్వు రోడ్ల మీద కూడా ఎలా ఉంటావో కూడా చూస్తాము. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి అలాగే మన భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ ఇచ్చి ఆ రోజు ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా సపోర్ట్ చేసి ఆ రోజు గవర్నమెంట్ రావడానికి సహకరించారు. తర్వాత 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లో అత్యధిక స్థానాల్లోని పోటీ చేసి ఓడిపోతే ఎంతోమంది వెళ్ళిపోయారు, ఓడిపోయిన తర్వాత ఎంతోమంది వెళ్ళిపోయారు. అప్పుడే భయపడలా పవన్ కళ్యాణ్, అప్పుడే భయపడలేదు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ ఒక్కడు వెళ్ళిపోతే భయపడతాడా? ఇక్కడి నుంచే భయపెడతాం మనం, ఇక్కడి నుంచే పెడుతున్నాం భయం. అది గుర్తుంచుకోవాలని మీ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నువ్వు పార్టీలోకి వచ్చి సంపాదించుకున్నావు తప్ప ఖర్చు పెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. నువ్వు సంపాదించడానికి ఒకటే ఒకటి ఉదాహరణ, పార్టీలో రాకముందు నీ ఆస్తులంతా, వచ్చాక నీ ఆస్తులంతా. ఇది అలాగే నువ్వు పార్టీలో రాకముందు నీ అడ్రస్ ఏంటి, నువ్వెవరు అసలు ఎవరికైనా తెలుసా? నీ డివిజన్లో ఎవరికైనా తెలుసా? ఈరోజు నీ కేరఫ్ అడ్రస్ జనసేన పార్టీ. నీకు పార్టీలో రాకముందు ఏమైనా రాజకీయ నేపథ్యం ఉందా? నీకేమైనా ఆర్థిక అండదండలు ఉన్నాయా? ఏదీ లేని నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మేమంతా ఇచ్చినవయ్యి. నువ్వెవరివి? నువ్వు మాకేమిచ్చో? మమ్మల్ని వాడుకున్నావు, మా భుజాల మీద నిన్ను నాయకుడిని చేసాం. నువ్వు మమ్మల్ని క్వశ్చన్ చేసే స్థాయి నీకు లేదు. నువ్వు ఎప్పటికీ కూడా ఒక దొంగవే. నేను ఉదాహరణకి పార్టీ ప్రోటోకాల్ ప్రకారం కృష్ణా గుంటూరు జిల్లాల మొట్టమొదటి అధ్యక్షులు ముత్తంశెట్టి కృష్ణారావు గారు, చింతల పార్థసారి గారు ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం జిల్లా అధ్యక్షులు తీసిన కార్యక్రమం చేసినందుకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మీద అనేక దాడులు చేసాం. అలాగే ఇక్కడ చాలామంది 2019లో పనిచేస్తే వాళ్ళని ఎవరిని గుర్తించకుండా నువ్వు ఒకరిని పాలేరు గారిని తీసుకొచ్చి డివిజన్ బాధ్యతలు అప్పచెప్పి డివిజన్లో పార్టీని చల్లా చెదురు చేసావు. కానీ ఇక్కడ నువ్వు నా మీద 100 దాడులు చేసినా నేను పార్టీ నుంచి బయటికి వెళ్ళా, నిలబడ్డా. మేమంతా ఒక్క దాడి చేస్తే నువ్వు పార్టీ వదిలి పారిపోయావు. నువ్వు గొప్పడవా, మేము గొప్పలమా? మా ముందు నువ్వెంత? మా మీద 100 దాడులు చేసావు, మేము ఒక్క దాడి చేస్తే తట్టుకోలేకపోయావు. నువ్వో బలమైనోడివి. అలాగే ఇక్కడ చాలామందికి నువ్వు ఏ గుర్తింపు ఇవ్వకపోయినా పార్టీలో నోటర్లో ఉన్నారు, మౌనంగా ఉన్నారు తప్ప నీలా పార్టీ కండువా కప్పుకోవాలా, ఏ ఒక్కరు కూడా నీలా పారిపోవాలా. ఇక్కడ ఉన్న ప్రతి జన సైనికుడు గొప్పవాడే. నువ్వు ఏ ఒక్కరికి కూడా చిటికిన వేలు మీద వెంటుకు కూడా సరిపోవు. అది గుర్తు తెచ్చుకొని నువ్వు మసులుకోవాలని తెలియజేస్తున్నావు. మరొక విషయం, ఇక్కడ జనసేన పార్టీలో రాపాకని ఒక ఎమ్మెల్యే గెలిచాడు. వైసీపీ వాళ్ళు వాడి బుర్రలోని బాగా ఎక్కించారే, బాబు నువ్వు పవన్ కళ్యాణ్ గెలవలే, నువ్వు గెలిచావు, నువ్వు పవన్ కళ్యాణ్ కంటే గొప్పోడు అంటే అది నిజం అనుకుని నమ్మి పాపం పవన్ కళ్యాణ్ జగన్నాథ్ దేవుడు అని చెప్పి పాల ప్యాకెట్ పట్టుకొని బయలుదేరాడు. మరి ఈరోజు అది ఎక్కడున్నాడో అసలు ఉన్నాడో లేదో కూడా ఎవరికి తెలియదు. ఎవరికైనా సరే ఎక్కడున్నంత వరకే గౌరవం, జనసేన జెండా కింద ఉన్నంత వరకే గౌరవం ఎవరికైనా సరే. అలాగే మీరు కొంచెం ఆచితూచి ఇకపైనైనా మీ అతి ఉత్సాహం, అతి తెలివితేటలు తగ్గించుకుంటే
వేరే పార్టీలోనైనా సరే కొంతకాలం ఉంటారని తెలియజేస్తూ ఉంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నాతో నడిచేవాడే నావాడు, నన్ను శంకించేవాడు నా వాడు కాదని. సో మేము ఎప్పుడు కళ్యాణ్ గారు వెంబడే ఉంటాము. కళ్యాణ్ గారు ఏం చెప్తే అటువైపే వెళ్తూ ఉంటాము. మన పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ ఇంకా ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా గట్టిగా పనిచేసి మనందరం ఎన్డీఏ కూటమైన బీజేపీని గెలిపించాలని, అలా చిన్ని గారిని కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పోతిన మహేష్ గారు చాలా సందర్భాల్లో నాతో అనేవారు, కళ్యాణ్ గారు లేకపోతే నాకు కూడా ఒక 10 మంది కూడా ఉండరని. ఈరోజు నిజంగా అదే జరిగింది. దానికి ఎగ్జాంపుల్ ఈ సభే. కాబట్టి కళ్యాణ్ గారు కూడా మన అందరం నడిచి పార్టీని ఇంకంత ముందుకి తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.